ప్రతి పురాణం ఒక కథ కాదు, ప్రతి ఇతిహాసం ఒక చరిత్ర కాదు. అవి ధర్మం కాలానికి చెప్పిన శాశ్వత సత్యాలు. ఇది కథావాహిని. ఒక మనిషి పరమశివుడి దర్శనం కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. తన భక్తిని నిరూపించడానికి, తన శరీరాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. అదే మనిషి చరిత్రలో అధర్మానికి ప్రతీకగా నిలిచిపోయాడు. అతను రాక్షసుడా లేక భక్తుడా? ఒక గొప్ప ప్రశ్న వేల సంవత్సరాలుగా ప్రతి హిందువుని ఆలోచింపచేస్తూనే ఉంది. రావణుడు నిజంగా శివుడికి అంత గొప్ప భక్తుడేనా, లేక మనకు తెలిసిన కథలో ఇంకా ఒక గొప్ప సత్యం దాగి ఉందా? ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకుందాం. లంకలో పుట్టింది ఒక రాక్షసుడు కాదు. త్రికూట పర్వతాల మధ్య సముద్రపు అలలతో చుట్టుముట్టబడిన బంగారు నగరం లంక. ఆ లంకలో మహర్షి విశ్వావసుడు రాక్షస వంశానికి చెందిన కైకసి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు రావణుడు. జన్మతోనే అతను అసాధారణుడు. వేదాలను అర్థం చేసుకునే మేధస్సు, సంగీతాన్ని ఆస్వాదించే హృదయం, యుద్ధాన్ని జయించే పరాక్రమం, పాలించగల నాయకత్వం ఇవన్నీ ఒకే మనిషిలో కలిశాయి. అందుకే రావణుడు కేవలం రాక్షసరాజు కాదు, ఒక మహాపండితుడు, ఒక అసామాన్య సంగీత విద్వాంసుడు, ఒక గొప్ప శివభక్తుడు. కానీ ఇంత గొప్ప వ్యక్తి ఎందుకు చరిత్రలో ప్రతి నాయకుడిగా మిగిలిపోయాడు? రావణుడి హృదయంలో ఉన్న ఒకే కోరిక. కాలం గడిచింది, రావణుడి జ్ఞానం రోజు రోజుకు పెరిగింది. కానీ అతని హృదయంలో ఒక కోరిక మాత్రం మారలేదు. పరమశివుని అనుగ్రహం. అతనికి రాజ్యం ఉంది, సంపద ఉంది, శక్తి ఉంది. కానీ శివుని కృప ఇంకా కావాలి. అందుకే అతను రాజభోగాలను వదిలాడు, అడవులను ఆశ్రయించాడు, హిమాలయాలపై వైపు ప్రయాణించాడు. మంచు, వర్షం, ఎండ, కాలం ఏది అతని తపస్సును కదిలించలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. భక్తి యొక్క పరాకాష్ఠ. ఒకరోజు రావణుడు నిశ్శబ్దంగా కళ్ళు తెరిచాడు. తన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధిగా చెంపబడే ఒక గాథ ప్రకారం తన భక్తికి గుర్తుగా తన తలలను ఒక్కొక్కటిగా పరమశివునికి సమర్పించడం ప్రారంభించాడు. ప్రతి సమర్పణతో అతని సంకల్పం ఇంకా దృఢమైంది. అతని శరీరం బలహీనపడింది, కానీ భక్తి ఇంకా బలపడింది. దేవతలు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఋషులు నిశ్శబ్దంగా నిలబడ్డారు. లోకాలు ఒక భక్తుడి సంకల్పాన్ని చూస్తున్నాయి. కైలాసాన్ని కదిలించిన గర్జన. ఇంకొక ప్రసిద్ధ సంప్రదాయ ప్రకారం ఒకసారి రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ కైలాస పర్వతం వద్దకు చేరుకున్నాడు. నంది అతనిని ఆపాడు. ఇది పరమశివుని నివాసం, అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళరాదు అని చెప్పాడు. రావణుడు నవ్వాడు. అహంకారతం కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అతని 20 చేతులు పర్వతాన్ని బిగించి పట్టుకున్నాయి. భూమి కంపించింది. దేవతలు ఉలిక్కిపడ్డారు. కైలాసం స్వల్పంగా కదిలింది. ఆ సమయంలో పరమశివుడు కేవలం తన కాలి బొటనవేలిని పర్వతంపై ఉంచాడు. అంతే, కైలాసం వేల రెట్లు భారమైంది. రావణుడి చేతులు పర్వతం కింద నలిగిపోయాయి. అహంకారం భక్తిగా మారిన క్షణం. మొదటిసారి రావణుడు తన బలానికి ఒక హద్దు ఉందని గ్రహించాడు. అతను పోరాడలేదు, కోపపడలేదు, ఏడవలేదు. అక్కడే పరమశివుని స్తుతించడం ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అతని గానం కైలాసాన్ని నింపింది. అతని భక్తి ఆకాశాన్ని తాకింది. అప్పుడు కైలాసమంతా దివ్యకాంతితో ప్రకాశించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు రావణుడి భక్తిని అంగీకరించాడా? చంద్రహాస ఖడ్గం ఎలా లభించింది? అంత గొప్ప భక్తుడు ఎలా రామాయణంలో అధర్మానికి ప్రతీకగా మారిపోయాడు? అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. మహాదేవుని అనుగ్రహం. కైలాసం దివ్యకాంతితో నిండిపోయింది. భూతగణాలు నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. నంది వినయంతో తల వంచాడు. ఆ కాంతి మధ్య నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో కోపం లేదు, కేవలం కరుణ మాత్రమే. రావణుడు పర్వతం కింద నలిగిపోయిన స్థితిలోనే తన చేతులను జోడించి నమస్కరించాడు. పరమశివుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. రావణ, నీ భక్తి నన్ను ప్రసన్నుణ్ణి చేసింది.
ఆ ఒక్క మాటతో పర్వతం మళ్ళీ తేలికయింది. రావణుడు విడుదల పొందాడు. పరమశివుడు తన అనుగ్రహానికి గుర్తుగా దివ్య ఖడ్గమైన చంద్రహాసాన్ని ప్రసాదించాడని అనేక సంప్రదాయాలు వివరిస్తాయి. ఆ రోజు రావణుడు కేవలం శక్తిని మాత్రమే కాదు, పరమశివుని ఆశీర్వాదాన్ని కూడా పొందాడు. ఒక భక్తుడి జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించిన శత్రువు. ఆ రోజు వరకు రావణుడి శత్రువు బయట ఎవరు కాదు, కానీ ఆ రోజు తర్వాత ఒక శత్రువు అతని హృదయంలో జన్మించాడు. అహంకారం. పరమశివుడే నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు నన్ను జయించగల వారు ఎవరున్నారు అనే ఆలోచన నెమ్మదిగా అతని మనసును ఆక్రమించింది. అదే ఒక గొప్ప భక్తుడి పతనానికి ప్రారంభం. లంక మారింది, రావణుడు కూడా మారాడు. కాలం గడిచింది, లంక సంపదతో నిండిపోయింది. ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. రావణుడు అసాధారణ పరిపాలకుడు, అసాధారణ యోధుడు, అసాధారణ పండితుడు. కానీ ఒక లోపం రోజు రోజుకు పెరుగుతుంది. వినయం అహంకారానికి చోటు ఇచ్చింది. జ్ఞానం గర్వానికి బానిసయింది. భక్తి స్వార్థానికి సేవ చేయడం ప్రారంభించింది. ఒక తప్పు ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. దండకారణ్యం నిశ్శబ్దంగా ఉంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం గడుపుతున్నారు. మారీచుడు బంగారు జింక రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ సంఘటనల మధ్యన రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి ముందు నిలబడ్డాడు. అతిథి రూపంలో వచ్చి ధర్మాన్ని అతిక్రమించాడు. సీతాదేవిని బలవంతంగా లంకకు తీసుకెళ్లాడు. ఆ క్షణం అతను శివభక్తుడిగా ప్రవర్తించలేదు, రాజుగా కూడా కాదు, తన అహంకారానికి బానిసగా మాత్రమే ప్రవర్తించాడు. అదే రామాయణ యుద్ధానికి కారణమైంది. రావణుడు ఎందుకు ఓడిపోయాడు? చాలామంది అనుకుంటారు రావణుడు శక్తి తక్కువగా ఉండి ఓడిపోయాడని. కాదు, జ్ఞానం తక్కువగా ఉండి ఓడిపోయాడని. అది కూడా కాదు. రావణుడు ఓడిపోయింది శ్రీరాముడి బాణాలకు ముందు కాదు, తన అహంకారం ముందు. ఎందుకంటే భక్తి మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది, అహంకారం ఆ దేవుడి నుంచే దూరం చేస్తుంది. యుద్ధభూమి నిశ్శబ్దంగా ఉంది. రావణుడు చివరి శ్వాస తీసుకుంటున్నాడు. శ్రీరాముడు తన ప్రత్యర్థిని చూస్తూ నిలబడ్డాడు. శత్రువును కాదు, ఒక మహాపండితుడిని, ఒక మహావీరుడిని, ఒక గొప్ప శివభక్తుడిని, తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న ఒక విషాద నాయకుడిని. అందుకే శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నారని రామాయణ సంప్రదాయం చెబుతుంది. వెళ్ళి రావణుడి వద్ద నుంచి రాజనీతి నేర్చుకో. ఎందుకంటే శత్రువైనా అతని జ్ఞానాన్ని గౌరవించడం ధర్మం. రావణుడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. భక్తి మనిషిని గొప్పవాడిని చేస్తుంది, జ్ఞానం అతన్ని శక్తివంతుడిని చేస్తుంది. కానీ వినయం లేకపోతే ఆ రెండు అతన్ని రక్షించలేవు. రావణుడు శివుడిని ఎంతో ప్రేమించాడు, కానీ శివుడు బోధించిన వైరాగ్యం, సంయమనం, ధర్మం వాటిని పూర్తిగా ఆచరించలేకపోయాడు. అందుకే అతని భక్తి అతని అహంకారాన్ని జయించలేకపోయింది. ఈరోజు కూడా మన జీవితాల్లో ప్రతిభ ఉండొచ్చు, విజయం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ వినయం లేకపోతే మనలోని రావణుడు మనల్ని ఓడిస్తాడు. అదే రావణుడి గాథ మనకు నేర్పే శాశ్వత సత్యం.